కానీ ఇక్కడ ఇంకో వాదన తీసుకొస్తున్నారు మేడం. ఏంటంటే మార్వాడి వాళ్ళు ఇక్కడ వ్యాపారాలు పెట్టడం వల్ల ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వ్యాపారస్తులు మొత్తం కూడా వాళ్ళ వ్యాపారాలని కుదేలైపోయాయి. వాళ్ళు ఎవరు కూడా వ్యాపారాలు తీసుకునే పరిస్థితి లేదు. ఇది ఒక మార్వాడి మాఫియా లాగా నడుస్తుంది. వాడి షాప్లో కొన్న వస్తువు వాడి దగ్గరే కొనాలి, వేరే దగ్గర ఎక్కడ కొన్నా కూడా వాళ్ళు డిఫరెంట్గా వాళ్ళంతా కూడా ఒక గ్రూప్లలో ఫామ్ అయ్యి వాడిని ఎక్కడ కూడా కొన్న సచ్చినట్టు వాడు ఎక్కడికే రావాలి అనే కాన్సెప్ట్తో వాళ్ళు బిజినెస్ చేస్తారనేది ఎలిగేషన్ చేస్తారు. ఇంకోటి బంగారం షాపులలో కూడా మనం పెట్టుకునే బంగారం కూడా విపరీతంగా వాళ్ళు కల్తీ చేస్తూ ఉన్నారు. సో అది కూడా చూసుకున్నట్టు నేను మీటింగ్లో కూడా ఈ బంగారం విషయం కూడా మాట్లాడారు. బంగారం స్వర్ణకారులు వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ స్వర్ణకారులకి పని లేకుండా పోయింది, మొత్తం మార్వాడిమయం అయిపోయింది అంతా కూడా. సో ఎవరిని బతకనిచ్చేటట్టు పరిస్థితి లేదని చెప్పేసి ఇది కొత్త వాదన తీసుకొచ్చారు. దీన్ని ఏమైనా చూస్తాను మీరు? మెడకేస్తే కాలికి, కాలికేస్తే మెడకేయడానికి సిద్ధంగా ఉన్నారు. నేను అడుగుతున్నాను మీరు అన్నట్టుగా వీళ్ళందరూ ఆక్యుపై చేసేసుకున్నారు. నిజమే, అందరు ఆక్యుపై చేసేసుకున్నారు. నీకు ఎక్కడా జాగా లేదు. నీ స్టూడియోలోకి నేను ఎలా వచ్చాను రవి? నీ స్టూడియోలోకి నేను తోసుకుని వచ్చానా, దౌర్జన్యంతో వచ్చానా, నీ పీక మీద కత్తి పెట్టి వచ్చానా? రాజమార్గంలో నడుచుకుంటూ వచ్చారు. నడుచుకుంటే ఎలా వచ్చాను? నువ్వు యాక్సెస్ ఇస్తే వచ్చాను, నువ్వు తలుపు తీస్తే వచ్చాను, కూసోమ్మా అని కుర్చీ చూపిస్తే కూర్చున్నా, మాట్లాడమ్మా అన్నావు మాట్లాడుతున్నావు. ఇవన్నీ నువ్వెలా చేస్తేనే కదా. ఓకే, ఇక్కడ కూర్చొని ఆవిడ ఎంత దౌర్జన్యంగా మాట్లాడేస్తుంది, దౌర్జన్యంగా వచ్చేసింది ఆవిడ, అసలు నన్ను డామినేట్ చేసి అవతల పారేసింది అని నువ్వు మాట్లాడితే ఎట్లుంటది? వెరితనంగా ఉంటుందా? యాక్సెస్ ఇచ్చింది ఎవరు సార్? వాళ్ళు ఇక్కడికి వచ్చి వ్యాపారం చేసుకుంటున్నప్పుడు నువ్వు నిద్రపోయినావా? వాళ్ళు ఇన్ని వందల కోట్లకు పడగలెత్తినంత వరకు నిద్రపోయినావా? ఈ ఉద్యమంలో ఉన్నటువంటి కొంతమంది సోకాల్డ్ వాళ్ళని కూడా నేను అడుగుతున్నాను. కొంతమంది వద్దులే ఈ దరిద్రాలు మాట్లాడను కానీ కొంతమంది కమ్యూనిటీ పెద్దలకు కూడా నేను చెప్తున్నాను. వాళ్ళందరూ ఇవాళ వచ్చి ఈ మాట్లాడుతున్నారే, వీళ్ళందరితో కలిసిపోయి మరి ఇలాంటి ఈ రోజు కొంతమంది వైశ్యులు వచ్చి మాట్లాడుతున్నారు కదా, ఈ వైశ్యుల్ని నేను క్వశ్చన్ చేస్తున్నాను. కంచా ఐలయ్య ఒక పుస్తకం రాశాడు, కోమటోళ్ళు దోపిడీదారులు, స్మగ్లర్లు, ఆర్య వైశ్యులు బ్లాక్ మెయిలర్సు అని ఒక పుస్తకం రాసిన రోజున మరి మీ గళాలే నిరసన తెలిపినాయి. మేము అలాంటి వాళ్ళమా? మా యొక్క అస్తిత్వాన్ని ఇలా అగౌరవపరుస్తావా, కించపరుస్తారా అని నిరసన తెలిపి ఊరుకున్నారు తప్ప పుస్తకాన్ని తగలబెట్ల, మూసుకుని కూర్చున్నారు. ఓకే, మరి ఇవాళ ఇదే మనుషులు అదే ఇజంతో ఉన్నటువంటి వాళ్ళ వెనక నిలబడి వాళ్ళకి మద్దతు ఇస్తున్నారు అనంటే ఎవరి ట్రాప్లో ఎవరు పడ్డారు అంటే వీళ్ళు ఎంత తెలివిగా నాటకాలు ఆడతారు ఒక్కసారి ఆలోచించండి. అంటే మన వేలితో మన కన్నే పొడిచేటంత దగుల్బాజీలు వీళ్ళు. ఇవాళ ఆ రోజున అతనికి ఒక ఉనికి కావాలి కాబట్టి అతను పెట్టుబడిదారులు అప్పుడు మీరు కనిపించారు. ఆ పుస్తకం రాసినప్పుడు ఒక 10 సంవత్సరాల కిందట మీరు కనిపించారు కాబట్టి మిమ్మల్ని తొక్కేయడానికి లేదా మీ మీద అక్కసి వెళ్ళగొక్కి సమాజాన్ని మీ పట్ల తిరస్కృతి భావం ఏర్పాటు చేయడానికి ఒక పుస్తకం రాసి జనాల్లోకి వదిలేసి మీ మీద ఒక ప్రింట్ వేసి పడేశారు. అలాంటి వాళ్ళు లేవనెత్తినటువంటి ఉద్యమంలో ఈ రోజు మాకు అన్యాయం జరుగుతుంది అని మీరు నిలబడ్డారు అనంటే మీ అస్తిత్వాన్ని ప్రశ్నించడం లేదా ఇక్కడ జనం? ఒకటి, అందరూ రావట్లేదు దీంట్లో. ఇంకొకటి కూడా చెప్తాను, అందరూ రావట్లేదు. చాలా మందికి వాస్తవాలు తెలుసు. ఎందుకంటే నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఈ వైశ్యులే ఉన్నారు. వాళ్ళు ఒకటే మాట్లాడతారు, ప్రియా మాలో ఒక యూనిటీ ఉండి మా దాంట్లో సత్తా ఉంటే మమ్మల్ని ఎవ్వడూ గెలవలేదు. మా వ్యాపారాలు మేము అద్భుతంగా చేసుకుంటున్నాం. మేము వాళ్ళని టార్గెట్ చేశాము అనంటే ఇవాళ ఈ వెధవలే కదా ఒకప్పుడు మమ్మల్ని టార్గెట్ చేశారు, మళ్ళీ ఇవాళ వీళ్ళు ఏదో ఇప్పుడు రాజేశారు అని అంటే దీని వెనక కుట్ర ఉంది కాబట్టి మేము జాగ్రత్తగా ఉండాలి అని ఉన్నవాళ్ళు వీళ్ళే. కానీ కొంతమంది బయటకు వచ్చారు. బయటకు వచ్చిన వాళ్ళకి వాళ్ళ స్టోరీలు ఇవ్వమంటే ఒక ఉద్దండు ఉంటాడు అనిల్ బెహ్రా అని, వాడిని కూర్చోబెడతా మీ స్టూడియోలో, వాడు చించి చాటంతా చేసి చిరగబెడతాడు వీళ్ళందరినీ. ఎవరు ఈ కమ్యూనిటీలో కూర్చొని మాట్లాడుతున్నారే వాళ్ళ జీవిత చరిత్రలు మొత్తం తీస్తాడు అనమాట. ధైర్యం ఉందా? వీళ్ళందరూ మార్వాడీలతో ఒక అసోసియేషన్లు పెట్టుకొని సొసైటీలు పెట్టుకొని ఆ సొసైటీలకి అవసరమైనప్పుడల్లా దాంట్లో ఆ కార్యక్రమాలు చేస్తాం ఈ కార్యక్రమాలు చేస్తామని ఈ మార్వాడీల దగ్గరికి వెళ్ళి చందాలు అడిగారు. వాళ్ళు ధార్మిక పరమైనటువంటి వాటికి ఖచ్చితంగా ఇస్తారు.
డెఫినెట్గా డొనేషన్స్ ఇస్తారు, కానీ దాంట్లో వాళ్ళకి ఖచ్చితత్వము నిజాయితీ కనపడాలి, అలాగే వాళ్ళకి సహకరించే వాళ్ళు కూడా కనపడాలి, అప్పుడు డెఫినెట్గా ఇస్తారు. వీళ్ళు పోయి మేము పెట్టేసాం మాకు ఇచ్చేసేయండి అని అంటే వాళ్ళు ఎందుకు ఇస్తారండి? వాళ్ళకి ఒక నామ్స్ ఉంటాయి, ఒక పద్ధతి ఉంటుంది ఇచ్చేదానికి కూడా. యువనాళ్ళందరూ వాళ్ళ మీద ఇది పెట్టుకుని వచ్చారు. ఒక పెద్ద మనిషి నేను బీజేపీ లీడరు సో అని నేను సో అని వస్తున్నా, ఆ బీజేపీ లీడర్ని అడుగుతున్నా. ఈయన ఒక స్వామీజీని అతి భక్తుడు, ఆ స్వామీజీకి ఇంకా చెప్పాలంటే రైట్ హ్యాండ్, ఆయనకి బినామీ. మరి ఆ స్వామీజీ దగ్గర ఒక మార్వాడి ఆయన ఉన్నాడు, ఆయన పేరు చెప్పమంటాడు అడగండి. మరి ఆయన్ని పీకే అక్కడి నుంచి. మరి ఆ స్వామీజీ పీఠంలోకి వచ్చి చేరేటటువంటి మార్వాడీల సొమ్ములన్నీ తోచి గో బ్యాక్ అని అనమని చెప్పండి. ఎవరికి తెలియదు సార్ ఈ చరిత్రలో? ఎవరు వింటున్నారు? పిచ్చి జనం వింటే ఆ పిచ్చి జనాన్ని జాగృతం చేయడానికి మేము ఉన్నాం. మేము లేక కాదు, ఇన్నాళ్ళు ఎందుకు నోరు మూసుకున్నాము అని అంటే మా పనేదో మేము చేసుకుంటూ వెళ్తే ఇవి ఇంకా పెచ్చరిల్లిపోతున్నాయి అని అనుకున్నప్పుడు వాస్తవాలు తెలిసిన నోళ్ళు ఖచ్చితంగా లెగుస్తాయి, డెఫినెట్గా లెగుస్తాయి. మోసం ఎన్నాళ్ళు చేద్దాం చెప్పండి.